ముఖ్యమంత్రి ఏదైనా జిల్లా పర్యటనకి వెళ్తేనో, ప్రధానమంత్రి ఏదైనా రాష్ట్రానికి వస్తేనో, ఆయా రాష్ట్రానికి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించి కీలక సమస్యల మీద స్పందించడం చాలా కాలంగా ఉన్న సంప్రదాయం. జస్ట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టుగా మోదీ హయాంలో అలాంటివేమీ కనిపించవా అనే అనుమానం కలుగుతోంది. ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను భోగాపురంలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికే 40-50 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు చేశారు. అంటే మోదీ రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆడంబరంగా, ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోని సగం ఆర్టీసీ బస్సులన్నింటినీ అక్కడికే తరలించి వేలాది మంది జనాల్ని పల్లెల నుంచి తీసుకొచ్చి ఎంత ఘనమైనటువంటి స్వాగత ఏర్పాట్లు చేశారో అంతా చూసాం. ఇంత చేసిన తర్వాత మోదీ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒరిగిందేంటి, కనీసం ఉత్తరాంధ్రకి అదనంగా దక్కిందేంటి అని అంటే పూర్తిగా ఒట్టి చేతులే. ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి చేతలు తలపెట్టబోయ్ అన్న గురజాడ అప్పారావు గడ్డ మీదకు వచ్చారు. అలాంటి విజయనగరం జిల్లాలోనే ప్రధానమంత్రి కేవలం ఒట్టి మాటలతో సరిపెట్టేశారు. గట్టి మేలు తలపెట్టడానికి ఆయనకి ఏ కోసాన చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించట్లేదు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ఖర్చును భరిస్తే అందులో అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ నిర్మాణ ఖర్చు మొత్తాన్ని జిఎంఆర్ కంపెనీ భరించింది. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా నయా పైసా కూడా లేదు. భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తే మిగిలినటువంటి నిర్మాణ ఖర్చునంతా జిఎంఆర్ కట్టడంతో ఇప్పుడు పీపీపీ మోడల్లో జిఎంఆర్ చేతుల్లో ఆ ఎయిర్పోర్ట్ వెళ్ళబోయింది. మరి ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం మినహా, మేము ఎయిర్పోర్ట్ కట్టుకుంటున్నాం, అక్కడ విమానాలు దిగడానికి ఎగరడానికి అవకాశం ఇవ్వండి అని అంటే ఆ పేపర్ మీద సంతకం చేయడం మినహా కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడే ఉన్న పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ద్వారా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్ల కానీ భోగాపురానికి ఒరిగిందేంటి? నయా పైసా ప్రయోజనం అయితే ఏమీ కనిపించట్లేదు. పోనీ ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఏమీ ఇవ్వలేదు. నిర్మాణం సందర్భంగా ప్రారంభోత్సవానికి వచ్చారు కాబట్టి ఉత్తరాంధ్రలో ఇప్పటికీ మూలుగుతున్న మూలపేట పోర్ట్ నిర్మాణానికి నిధులు ఏమైనా ఇచ్చారా? అది కాకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనారిల్లుతున్న తరుణంలో దాన్ని నిలబెడతామని ఏమైనా మాట్లాడారా? దానికోసం కనీసం వేసమెత్తు ప్రస్తావనైనా తీసుకొచ్చారా? ఆ ప్లాంట్కి అవసరమైన సొంత గల్లు కేటాయించే విషయంలో కనీసమైన చొరవ చూపారా? ఇలా ఏమీ లేకుండా ఉత్తరాంధ్రను ఉద్ధరించాం, ఉత్తరాంధ్రకి మేలుకొలుపు, ఉత్తరాంధ్రకి వైభోగమే, ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలుండవు, వలసలన్నీ ఉత్తరాంధ్రకే వస్తాయి. ఇలాంటి మాటలు ఎన్ని చెప్పి ఎంతగా డప్పు కొట్టి ఎంతగా ప్రచారం చేసుకుంటే ఏం ప్రయోజనం? ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిస్తే మాత్రమే వలసలు తగ్గుతాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు పెంచారా? ఒకే ఒక్క ఉదాహరణ వైజాగ్ స్టీల్ ప్లాంట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అక్కడ 18,000 మంది కాంట్రాక్ట్ రెగ్యులర్ కార్మికులు పనిచేస్తుంటే ఇప్పుడు కేవలం 8,500 మంది మాత్రమే మిగిలారు. అంటే 2.5 ఏళ్లలో మోదీ సర్కార్ డబుల్ ఇంజన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో 10,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. విఆర్ఎస్ తీసుకున్నటువంటి వాళ్ళు, రిటైర్మెంట్ తొలగించినటువంటి వాళ్ళు అంతా కలిపి ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే 10,000 మంది కార్మికులు ఉన్నారు. మరి ఇంతకాలంగా చంద్రబాబు చెప్తున్నటువంటి అన్ని పరిశ్రమల్లో అన్ని పెట్టుబడులతో కనీసం 5,000 మందికైనా ఉపాధి దక్కే అవకాశాలుందా? ఉత్తరాంధ్రలో డేటా సెంటర్లు నిర్మిస్తున్నామని చెప్పి ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. అంతోటి అదానీ గూగుల్ డేటా సెంటర్ ద్వారా మొత్తం వచ్చే ఉద్యోగాలు 500 కూడా ఉండవు. రిలయన్స్ వాళ్ళు కట్టే డేటా సెంటర్ అంతే. రేపొద్దున ఎవరు డేటా సెంటర్ పెట్టినా అక్కడ పచ్చటి పర్యావరణం హాని, భారీగా విద్యుత్ నీటి వనరుల వినియోగం మినహా ఉద్యోగం కానీ ఉపాధికి కానీ ఇతర మార్గాలకు కానీ ఏ కోసాన ఉపయోగపడే అవకాశం ఉండదు. పైగా ఏదో అనుబంధ పరిశ్రమలు వస్తే అప్పుడు అభివృద్ధి అవుద్ది, ఇలాంటి మాటలు ప్రభుత్వం వైపు నుంచి వింటుంటాం. అసలు ఉన్న పరిశ్రమలోనే ఉద్యోగాలు లేనప్పుడు అనుబంధ పరిశ్రమల్లో ఉపాధి దక్కుతుంది అని అంటే ఎట్టా నమ్మేది? ఇలాంటి తీరున ఉత్తరాంధ్రను ఉద్ధరించామని ఎంత ఘనంగా చెప్పుకున్నా ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్న అంశాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాటుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, గరివిడి ఫెర్రో అల్లాయిస్ మొత్తం పరిశ్రమే మూతపడింది. ఇలాంటి అనేక పరిశ్రమల మూత ద్వారా వేల మంది ఉత్తరాంధ్ర కార్మికులు ఉపాధి, తమ జీవనోపాధి కోల్పోతుంటే
కొత్తగా ఉత్తరాంధ్రను ఉద్ధరించినట్టు, ఎయిర్పోర్ట్ ఏర్పాటుతోనే, నిర్మాణం పూర్తి కావడంతోనే మొత్తం ఉత్తరాంధ్ర అంతా వైభోగవంతంగా మేలుమలుపన్నట్టు ఇలాంటి మాటల ద్వారా ఏమీ జనానికి ఒరిగేది ఉండదన్నది ప్రభుత్వం గుర్తించాలా. ప్రధానమంత్రి స్వయంగా అలాంటి ఒక పెద్ద కార్యక్రమానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడము, రాష్ట్రానికి అవసరమైన నిధులు మంజూరు చేయడము, కనీసంగా వైజాగ్లో రైల్వే జోన్ ఏర్పాటు చేసినట్టు ఘనంగా చెప్పుకుంటున్న, దాంతోపాటు రావాల్సినటువంటి ఆర్ఆర్బి సహా అనేక సంస్థలు ఏమాత్రం చొరవ చూపిన దాఖలాలు లేవు. అలాంటి వాటికైనా ఎంతో కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటే, పచ్చజెండా ఊపే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్కి మేలు చేసినట్టు, విశాఖని ఉద్ధరించినట్టు, ఉత్తరాంధ్రకి ఓడబొడిచినట్టు. ఏమీ లేకుండా ఒట్టి మాటలతో సరిపెట్టేసి ఎంతో సాధించినట్టుగా చెప్పే ప్రయత్నం చేయడమే అత్యంత విడ్డూరంగా, విస్మయకరంగా, మోదీ తీరు పూర్తి నిస్సారంగా, రాష్ట్ర ప్రజలకి భారమే తప్ప ఏ మాత్రం బావుకున్నది లేదనే దానికి తార్కాణంగా మారుతోంది.